హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రెడ్ టోస్ట్ చేస్తున్నానండి. ప్యాన్ మీద జస్ట్ 3 పీసెస్ ఆఫ్ బ్రెడ్ అండ్ ఒక ప్యాన్ తీసుకొని దాని మీద నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న ఆ బ్రెడ్ స్లైసెస్ని వేసుకుంటాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఎందుకు అంటే బ్రెడ్ అనేది తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను ఇలా బ్రెడ్ని 2 వైపులు అయితే కాలుస్తున్నాను. ఇలా కాల్చేటప్పుడు మనకు నెయ్యి తక్కువ అనిపిస్తే నేను మళ్ళీ వేసుకుంటాను సెకండ్ టైం. సో 2 వైపులా నెయ్యి అనేది మంచిగా ఉంటే బ్రెడ్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చు అండి. జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఒక్కసారి పెనం లో ఫ్లేమ్లో కాలింది అని అంటే కదా మనం ఇంకా చేసేసుకోవచ్చు ఈజీగా. 2 వైపులా మంచిగా దూరగా వేయించుకోవాలి, రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు. కొంతమందికి మాడిపోవడం అంటే ఇష్టం ఉండదు, సో చూసుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం మాడిపోయింది, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ నేను చేత్తోనే అటు ఇటు అంటున్నాను. యూజువలీ అలా అనకూడదు, బట్ నేను లో ఫ్లేమ్లోనే పెట్టినా కాబట్టి అంత వేడి ఎక్కువ తగలట్లేదు. సో నేను చేత్తోనే అటు ఇటు అంటున్నాను. యూజువల్లీ మనం గరిటెతోనే అటు ఇటు తిప్పాలి. ఇలా 2 వైపులా చక్కగా ఎర్రగా దూరగా మంచిగా వేగాక నేనైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా మంచిగా వేగాక ప్లేట్లోకి తీసుకొని ఏదైనా ఒకటి కొంచెం తక్కువ కాలినట్టు అనిపిస్తే మళ్ళీ దాన్ని కూడా 2 వైపులా మంచిగా కాలేటట్టుగా చూసుకొని దాన్ని కూడా తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా 3వది కూడా అయిపోయిందండి. నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడడానికి చాలా యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది చాలా క్విక్గా అయిపోయి ఎప్పుడైనా ఆకలిగా ఉంది అని అంటే ఇమీడియట్గా పిల్లలకి ఇది చేసి ఇవ్వచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.